మొన్నటి దాకా నేనే పుష్ప, వాడెవడు సింహం అది ఇది అని మాట్లాడాడు. వాడిని ఏం చేశారు, కడ్రాయర్ మీద మామూలు షార్టు బనీని మీదన నడుముకి తాడు కట్టి నడి రోడ్డు మీదన ఊరేగించి తీసుకెళ్ళారు. అందరికీ దండాలు పెట్టుకుంటారు. ఇంకొకటి ఎవడదో నేను గుజరాత్లో సూరత్లో హోంమంత్రి తాట తీస్తాను రా కొడుకలా రండి రండి అని ఎవడో వీడియో చేశాడు. వాడిని ఆ తర్వాత కాసేపటికి ఆ వీడియో వాడే రిలీజ్ చేశాడు. తర్వాత ఆయన చితకబాది వాడు దండం పెట్టుకుని నన్ను వదిలేసేయండి బాబు అని అడుగుతున్న వీడియో కలిపి పెట్టారు పోలీసులు. అలాంటివి చెయ్యొచ్చు ఇట్లాంటి పిల్లల విషయంలో. అంతేగాని చంపేయదగ్గ నేరం ఇది అయ్యేటట్టయితే చాలా విచిత్రం. ఇక్కడ దీంట్లో ఒకవేళ వీళ్ళు పోలీసులు ఇక్కడెక్కడో మిస్ అయింది ఏంటంటే, నేను అనుకోవడం ఈ కేసు అంతా గమనించాక హార్డ్ కోర్ క్రిమినల్ అనేటటువంటి అంటే వీళ్ళ సమన్వయం లోపించి, ఒకవేళ ఇది నెల రోజులు అయిపోయింది చెయ్యాలనుకుని ఉంటే కనుక అంటే పార్టీకి ప్రభుత్వానికి పోలీసులకి మధ్యన సమన్వయం లోపించింది. ఇప్పుడు గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు అతను అన్ని కేసులు అన్నటువంటిది మామూలుగా ఆయన్ని లేపేయాలని పక్కాగా అనుకుని ఉంటే ముందే బిగిన్ చేసి ఆ తర్వాత ఎన్కౌంటర్లో లేపేయాలని జనం చేత అనిపించి అప్పుడు చేసుండేవాళ్ళు. కానీ అట్లా చెయ్యలేదు. వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కోర్టులకు వెళ్ళింది, హైకోర్టులో బేస్ కార్పొరేషన్ అంతా అయిపోయాక ఇతను చచ్చిపోయాడు తగలబెట్టాడని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశాక వాళ్ళ అమ్మ కూడా అదే